మీకు టీడీఎస్ డిడక్ట్ అయిందా? అయితే మీరు అనుకుంటున్నారా టీడీఎస్ డిడక్ట్ అయిపోయింది, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా? అక్కడే మనం చేసేది తప్పు. టీడీఎస్ డిడక్ట్ అయింది అంటే డజంట్ మీన్ దట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశామని కాదు. టీడీఎస్ ఎందుకు డిడక్ట్ అవుతుంది? మీకు వచ్చే ఇన్కంలో ఒక సర్టెన్ పర్సంటేజ్ మీకు స్లాబ్స్ రేట్ ప్రకారము మీ రేటు ఎక్కడి వరకు వస్తుందో, అంటే మీ శాలరీలో ఏ పర్సంటేజ్ వరకు డిడక్ట్ చేయాలో అంత అమౌంట్ని గవర్నమెంట్కి టీడీఎస్ రూపంలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంతేకాని అది ట్యాక్స్ ఫైలింగ్ కాదు. సో మీరేం చేయాలి అంటే టీడీఎస్ మొత్తం డిడక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు డెఫినెట్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఫైల్ చేసేటప్పుడు మీ ఇన్కమ్ ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయో మీరు మొత్తం ఇన్కమ్స్ని అక్కడ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మీ శాలరీ ఇన్కమ్ కావచ్చు, రెంటల్ ఇన్కమ్ కావచ్చు, మీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఏదైనా ఉంటే అది కావచ్చు, క్యాపిటల్ గెయిన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే మీకు ఇన్కమ్ వచ్చింది అంటే డెఫినెట్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకటి చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మీకు డిడక్ట్ అయిన అమౌంట్ అది కరెక్ట్గానే డిడక్ట్ అయిందా, లేదంటే డిడక్ట్ అయ్యి కూడా గవర్నమెంట్కి డిపాజిట్ అవ్వలేదా, అవన్నీ మీరు ఫామ్ 16లో చెక్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 16 చెక్ చేసిన తర్వాతనే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ అని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇన్ కేస్ మీకు కూడా ప్రొఫెషనల్స్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయించాలి అని అనుకుంటే మీరు మాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.